సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి క్లయింట్ స్క్రిప్ట్స్. ఓకేనా? సో ఇవి ఎక్కడ రన్ అవుతాయి? క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి బ్రౌజర్ లో రన్ అవుతాయి. సో మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి చెప్తారా? ఏమా 4? ఓకే, 3 అయినాయి. ఇంకోటి ఆన్సర్ ఎడిట్. ఓకేనా? సో ఆన్ లోడ్ అంటే ఎప్పుడైతే ఫామ్ లోడ్ అవుతుందో ఆ టైంలో నువ్వు రాసిన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఆన్ చేంజ్, నువ్వు ఎప్పుడైతే ఫీల్డ్తో ఒక పర్టికులర్ ఫీల్డ్ చేంజ్ చేసినప్పుడు ఒక స్క్రిప్ట్ రన్ అవ్వాలి అని పెడతావో అది వచ్చి ఆన్ చేంజ్ స్క్రిప్ట్. ఆన్ సబ్మిట్, నువ్వు ఇక్కడ పెట్టి సేవ్ కానీ సబ్మిట్ కానీ చేస్తావు కదా, అంటే సర్వర్కి సెండ్ చేస్తావు కదా. సో ఆ టైంలో నీకు ఒకవేళ స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే ఆన్ సబ్మిట్. ఆన్ సెల్ ఎడిట్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే లిస్ట్ వ్యూ ఉంటుంది కదా, ఆ లిస్ట్ వ్యూలో ఏదైనా ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు ఏదైనా వ్యాలిడేషన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆన్ సెల్ ఎడిట్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో దీంతో పాటు నేను కొన్ని ఆబ్జెక్ట్స్ నేర్చుకోమని చెప్పా. సో ఆ ఆబ్జెక్ట్స్ చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ చేంజ్ నువ్వు చెప్పు, ఆన్ సెల్ ఎడిట్ చెప్పండి. ఓకేనా? సో ఆన్ చేంజ్ లో ఏమేమి వస్తాయి? ఆన్ చేంజ్ లో చూస్ కాదు, ఆన్ చేంజ్ లో ఆబ్జెక్ట్స్ ఏమేమి వస్తాయి? సరే వదిలేండి, చెప్తా. మీరు చెప్పండి. ఇప్పుడు చూసిన టక్క నేర్చుకున్న వాళ్ళు సరే సరే ఉన్నా, మీరు చెప్పండి. అది కంట్రోల్ ఓకే, సూపర్. సో ఆన్ చేంజ్ అది. నెక్స్ట్ ఇది ఆన్ సెల్ ఎడిట్ కి ఏమేమి వస్తాయి? అవునా? ఓకే, అదే మాకు టైం ఇచ్చింది కదా, నేర్చుకోమన్నాయి కదా చెప్పింది. చూడా ఇక్కడ ఇచ్చాను కదా మీకు, సిస్ ఐడి, టేబుల్, ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ, కాల్ బ్యాక్. ఇక్కడ యాడ్ అయ్యేది ఏం యాడ్ అవుతుందంటే ఎక్కువ సిస్ ఐడి, టేబుల్ ను కాల్ బ్యాక్ యాడ్ అవుతుంది. ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ కామన్. ఓకేనా? ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఆబ్జెక్ట్స్ నేర్చుకోండి. ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం ఎలా చేసేది ఒక క్లయింట్ స్క్రిప్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రిక్వైర్మెంట్ తీసుకుందాం? ఇక్కడ ఏమున్నది? ఏదైనా ఎగ్జాంపుల్ ఆన్లోడ్కి so in this example, onload script executed form loaded web browser. The script set default value of priority field 3 and then check value of assigned to field. Script field. Okay. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏమంటే ఎప్పుడైతే ఫామ్ లోడ్ అవుతుందో ఆ టైంలో ఒకవేళ అసైన్మెంట్ గ్రూప్ ఎంటీ ఉండి అసైన్ టు ఫిల్ అయితే నేను దాన్ని రిమూవ్ చేశాను. అసైన్ టు రిమూవ్ చేయాలి. అది ఇప్పుడు అసైన్మెంట్ గ్రూప్ ఎంటీ ఉంటేనే, లేకపోతే లేదు. ఓకేనా? సో ఇప్పుడు మామూలుగా అయితే మీరు కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకొని చేసేస్తారు, మీకు స్క్రిప్ట్ తెలుసు. ఇప్పుడు క్లయింట్ స్క్రిప్ట్ ఎలా చేస్తారు చూడండి. అది ఓన్లీ లోడింగ్ లో మాత్రమే రన్ అవుతుంది అనమాట. మనం రాసే క్లయింట్ స్క్రిప్ట్స్ అనేటివి ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ రాయండి, న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. నేమ్ అనేది కొంచెం మీనింగ్ఫుల్ గా అక్కడ ఏముందో అదే ఇది చేసుకోవాలి. సో నేను ఏం చెప్తానంటే, సో అసైన్ టు ఈస్ ఎంటీ వెన్ సో assignment group is empty and కాదు, మనం అసైన్మెంట్ గ్రూప్ ఎంటీ ఉంటే అసైన్ టు ఎంటీ చేస్తాం. కాదు,
అసైన్మెంట్ గ్రూప్ ఎంటీ ఉంటే దీన్ని రిమూవ్ చేసేస్తాం అసైన్ టు అర్థమవుతుందా చెప్తా సో రెండవ నిమిషంలో సో రిమూవ్ అసైన్ టు ఇఫ్ గ్రూప్ ఎంటీ సో టైప్ వచ్చి ఇక్కడ టేబుల్ నేమ్ ఏ టేబుల్ మీద రాస్తావు ఈ స్క్రిప్ట్ అని అర్థం అనమాట ఇది సో నువ్వు చేస్తావు ఇన్సిడెంట్ టేబుల్ మీద నెక్స్ట్ యూఐ టైప్ అంటే ఏంటంటే ఏదర్ నీకు డెస్క్ టాప్ అంటే ఇది ఈ వ్యూ ఉందే ఇది డెస్క్ టాప్ వ్యూ అనమాట ఏది ఈ వ్యూ అంతా కూడా నీకు దీనిలో రన్ అవ్వాలా లేకపోతే సర్వీస్ పోర్టల్ మొబైల్లో కూడా మాత్రమే రన్ లేదంటే ఆల్ పెడితే ఈ రెండిట్లోనే రన్ అవ్వు డెస్క్ టాప్ మొబైల్ రెండిట్లో ఇక్కడ టైప్ ఉన్నది చూసినావా దీన్ని మనం ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం చెప్తానేది ఆన్ లోడ్ నువ్వు ఆన్ లోడ్ పెడితేనే చూడడా స్క్రిప్ట్ ఆటో పాపులేట్ అయిపోయింది ఓకేనా అండ్ ఈ అప్లికేషన్ అనేది మనకి ఏ అప్లికేషన్ గ్లోబల్లో మనం రాసుకుంటాం మామూలుగా లేదంటే ఏదైనా స్కోప్ అప్లికేషన్ అయితే ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని ఆడ స్క్రిప్ట్ రాసుకుంటాము యాక్టివ్ ఒకవేళ నీకు స్క్రిప్ట్ వద్దనుకుంటే రిమూవ్ చేసేస్తాం ఇన్హెరిటెడ్ అంటే ఆప్షన్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టాస్క్ టేబుల్ మీద రాస్తాను ఏమని నెంబర్ ఈస్ ఆల్వేస్ రీడ్ టాస్క్ టేబుల్ మెయిన్ పేరెంట్ టేబుల్ మీద రాస్తాను సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమంటే టాస్క్ నేను ఈ స్క్రిప్ట్ రాసిన కదా ఇది అన్ని దాని కింద ఉండే చైల్డ్ టేబుల్స్ అన్నిటికి కూడా ఇంపాక్ట్ అవ్వాలా ఈ స్క్రిప్ట్ అంటే కన్నా దీని మీద క్లిక్ చేస్తే చైల్డ్ టేబుల్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది నువ్వు రాసేది పేరెంట్ అయితే ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ అనేది చైల్డ్ టేబుల్ ఇది పేరెంట్ అదే టాస్క్ టేబుల్ మీద రాస్తే దాని యొక్క చైల్డ్స్ కి రావాలి అంటప్పుడు అంటే ఇన్సిడెంట్ ప్రాబ్లమ్ చేంజ్ వీటికంతా కూడా ఇంపాక్ట్ అవ్వాలి నువ్వు రాసే స్క్రిప్ట్ అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తావు ఓకేనా సో ఇది వచ్చి వ్యూస్ సంబంధించింది అది మళ్ళీ మనం చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చెప్పా నేను ఏ g_form dot get value of assignment underscore group equals to empty అయితే ఏం చేయాలని చెప్పా నేను సో g_form dot క్లియర్ వాల్యూ ఇవన్నీ చెప్పా మీకు అండర్స్కోర్ 2 అంతే రానిలే ఇప్పుడు సైడ్ వచ్చినా కూడా నేనేం చెప్తా ఎంటీనా కదా చెక్ చేస్తాను అంతే ఓకేనా సో ఒకవేళ ఎల్స్ ఒకవేళ దాని వాల్యూ ఉంటే g_form క్లియర్ వాల్యూ ఆఫ్ అసైన్ టు ఓకే అవసరం లేదు మనకి మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎల్స్ అవసరం సేవ్ ఇప్పుడు నువ్వు లోడ్ ఎప్పుడు ఫామ్ లోడ్ అయినా సరే ఈ స్క్రిప్ట్ రన్ అయిపోతుంది ఇన్సిడెంట్ టేబుల్లో ఎనీ టైం ఫామ్ లోడ్ అవని లైక్ నువ్వు సేవ్ చేసినప్పుడు కానీ ఓపెన్ చేసినప్పుడు కానీ ఎప్పుడు రన్ అయినా సరే ఇంకా లోడ్ అయిపోతుంది చూడు రేపు అయిపోయింది చూడు ఇప్పుడు నువ్వు సేవ్ చేసుకో ఏదన్నా అప్పుడు కూడా రన్ అవుతుంది ప్రతిసారి నీకు ఆన్లోడ్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా లోడ్ సినారియోలో మనం దీన్ని యూస్ చేస్తాం నెక్స్ట్ ఆన్ చేంజ్ స్క్రిప్ట్ చూద్దాం సో ఆన్ చేంజ్ రిక్వైర్మెంట్ ఏం తీసుకుందాం రా అంటే ఓకే సో ఎప్పుడైతే నేను ఈమెయిల్ అని ఇక్కడ పెడతానో సో నాకు ఈ ఇంపాక్ట్ అనే ఫీల్డ్ ఉంది కదా ఇది నాకు హైడ్ అయిపోవాలన్నమాట అంటే నాకు ఇక్కడ ప్రియారిటీతో సంబంధం లేకుండా అయిపోవాలి సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రియారిటీని హైడ్ చేసేయాలి
అంటే వాడు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అని పెడితే దీన్ని నేను హైడ్ చేశాను ప్రయారిటీని చూద్దాం ఎలా అనేది. సో మళ్ళీ క్లయింట్ స్క్రిప్ట్ అని ఇక్కడికి వచ్చి క్లిక్ న్యూ, hide priority field when contract type email. అంతే ఆ స్పేస్ లేదు ఓకేనా. సో టేబుల్ ఇన్సిడెంట్, నెక్స్ట్ డెస్క్టాప్ మనం మాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేంజ్, నువ్వు ఎప్పుడైతే ఆన్ చేంజ్ అని పెడతావో చూడు దీనికి నీకు ఫీల్డ్ విజిబుల్ అయింది చూడు, మామూలు నన్ను పెడతావు చూడు లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆన్ చేంజ్ పెట్టావో మీరు చూడ ఒక ఫీల్డ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ ఫీల్డ్ మీద రాస్తున్నావు, నేనేమన్నా కాంటాక్ట్ టైప్ మీద నేను రాసుకుంటాను. ఇక్కడ వచ్చి కాంటాక్ట్ టైప్ సెర్చ్ చేస్తాను. కాంటాక్ట్ టైప్ ఛానల్ అదే అవును ఛానల్ దాని. ఓకే గుడ్. సో ఇప్పుడు ఈ కమెంట్స్ కింద నీ ఇష్టంగా ఏదన్నా నువ్వు క్లయింట్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈడున్నాయి చూసినావు, వీటి యొక్క మీనింగ్ చెప్తా చూడు. కంట్రోల్ అంటే ఏమిటంటే ఇది మోస్ట్లీ మనం యూజ్ చేయము, కాకపోతే కొన్ని డిహెచ్టిఎంఎల్ అని ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట, వాటిని యాక్సెస్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం కంట్రోల్ అనేది. ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ ఎలా యూజ్ అవుతుంది అంటే బిజినెస్ రూల్ ప్రీవియస్ కరెంట్ ఎలా యూజ్ అయిందో, ఓల్డ్ వాల్యూ అంటే ప్రీవియస్, న్యూ వాల్యూ అంటే కరెంట్. అర్థమవుతుందా? ఈస్ లోడింగ్ అంటే ఏం రాస్తే పర్టికులర్ గా ఫామ్ లోడ్ అవుతుందా లేదా. నువ్వు ఈస్ లోడింగ్ పెట్టినావు అనుకో అంటే లోడ్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్ దాని యొక్క మీనింగ్. అర్థమవుతుంది? సో ఈస్ టెంప్లెట్ అంటే, టెంప్లెట్స్ అంటే ఏమంటే అదొక కాన్సెప్ట్ అనుకో. ఇప్పుడు నాది ఒక టీము, సో నా టీం ఏమంటే రోజు ఒక 10 ఫీల్డ్స్ ఫిల్అప్ చేయాలి. సో వాళ్ళ పని అదనమాట, ఫిల్అప్ చేస్తానే ఉంటారు. వాళ్ళకి టైం వేస్ట్ అనమాట 10 ఫీల్డ్స్ సార్కి ఫిల్ చేయడం. వాడు ఏం చేస్తాడు, ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాడు, ఆ టెంప్లెట్స్ ఫీల్డ్స్ ఫిల్అప్ చేస్తాడు. ఇప్పుడు ఆ టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేస్తే టెంప్లెట్ ఆటో ఫిల్ చేసేస్తుంది వాల్యూస్. ఆ 10 ఫీల్డ్స్ని అట్ ఏ టైం ఒకటేసారి ఫిల్ చేస్తా ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒకవేళ టెంప్లెట్ ద్వారా ఆ పర్టికులర్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు కూడా నీ స్క్రిప్ట్ రన్ అవ్వాలి అన్నప్పుడు ఈస్ టెంప్లెట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో టెంప్లెట్స్ అనేవి ఎలా ఉంటారంటే సింపుల్ గా చూపించేస్తాడు ఫాస్ట్ గా. అక్కడ వచ్చి టాగల్ టెంప్లెట్ బార్, కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. నువ్వు కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ న్యూ టెంప్లెట్ అని. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక టెంప్లెట్ దీని మీద నేను పెట్టాను అనుకో, టెంప్లెట్ అప్లైడ్ సి డీటెయిల్స్. సో ఈ టెంప్లెట్ లో కొన్ని ఫీల్డ్స్ ని ఫిల్అప్ చేయింటారు, ఆ ఫీల్డ్స్ అనేది ఈ ఆటో పాపులేట్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మేజర్ ఇన్సిడెంట్ లిస్ట్ ఇది ఒక టెంప్లెట్, దాని డీటెయిల్స్ అనేది వీడియో పడిపోయినాయి చూడు, షార్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ అయింది చూడు. అర్థమవుతుందా? ఏమేమి చేంజ్ అయినా చూపిస్తాను, టిక్ మార్క్ చూపిస్తాను చూడు, ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, ఇదన్నీ చేంజ్ అయినాయి. ఇప్పుడు టెంప్లెట్ ద్వారా నీకు ఇక్కడ చేంజ్ అయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాలర్ అని పెట్టావు ఆన్ చేంజ్ లో, అప్పుడు కూడా నీకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు ఆ సినారియోలో మనం ఈ టెంప్లెట్ యూస్ చేస్తాం. క్లియరా? సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఎప్పుడైతే ఆ ఫీల్డ్ చేంజ్ అవుతుందో పైగా ఈమెయిల్ ఉండాలి అని చెప్పాను నేను. అవునా? ఈమెయిల్ కాబట్టి దీని యొక్క డేటాబేస్ వాల్యూ నాకు కావాలో పాత వాల్యూ వస్తాను. ఓకే, సో ఈమెయిల్ కాంటాక్ట్ అండర్ స్కోర్ టైప్, దానిలో ఉండే వాల్యూ పేరు వచ్చి ఈమెయిల్. సో ఇఫ్ g_form dot get value of contract type equals to email అయితే ఏం చెప్పాము, g_form dot
ఒక ఫీల్డ్ హైడ్ చేయడానికి 2 చెప్పాను నేను, ఒకటి కూడా కాదు. 2 గుర్తుకున్నాయా? సెట్ విజిబుల్. ఓకే, ప్రయారిటీని హైడ్ చేద్దాం. ప్రయారిటీ కామా ట్రూ. ఒకవేళ లేకపోతే అంటే ఈమెయిల్ కాదు, అది నార్మల్ అయితే అప్పుడు ఎలా అంటే ఎల్స్ g_form dot set visible contact underscore type false. లేదా అంటే ఈమెయిల్ అయితే ప్రయారిటీ కనిపించు, లేదా ఫాల్స్. ఇప్పుడు చూడు, సో క్లయింట్ స్క్రిప్ట్ రాసిన ప్రతిసారి ఆ ఫామ్ ఒకసారి రీలోడ్ చేయండి, అప్పుడే ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా నీ బ్రౌజర్లోకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడు, నేను చాట్ అని పెడతాను, ఇది ఈమెయిల్ గ్రూప్. ఏమైతే హైడ్ అవ్వలేదు. ఏదో తేడా అవుతుంది. సో incident table on change script on change. Okay, g_form not get value of contact type. Yeah. ఇది కరెక్ట్ కాదు, ఆడ వస్తుంది, ఈడ కూడా వస్తుంది, సింటాక్స్ మిస్టేక్. సో మళ్ళీ లోడ్ అయ్యింది. సో ఇప్పుడు నేను చార్ట్ పెడతా చూడు. ఏది హైడ్ అయిపోయింది? కాంటాక్ట్ హైడ్ అయిపోయిందా? మనం హైడ్ చేసింది ఏది? సేవ్. ఇప్పుడు క్లియర్. సో చాట్ పెట్టు, ప్యాట్ ఏమైంది, అదే ఈమెయిల్ పెట్టు, డిస్ప్లే కరెక్ట్ కదా, హైడ్ కావాలా? ఓకే, ఓపెన్ చేద్దాం, అంతే కదా, సింపుల్ గా. ఏం చేద్దామంటే దీని పైకి దాని కింద పెడదాం. అవును, ఇది ఆల్రెడీ ఇక్కడ చూపిస్తాను కాబట్టి మనం ఏం చేయాలి, ఫాల్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ మళ్ళా రాసిన ఏ చేంజ్ చేసినా క్లయింట్స్ గ్రూప్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్. ఇప్పుడు చూడు, చాట్ పెట్టు, ఈమెయిల్ పెట్టు, ఏడు చూడు, ఒక స్పేస్ ఉన్నది అట్లా ఉండిపోయింది. చూద్దాం, మీరు చేస్తారా అండి ఒకసారి చూద్దాం. ఏమైనా గుర్తుందా? ఏమన్నా సెట్ విజిబుల్ రైటింగ్ అవుట్ కూడా దాన్ని యూస్ చేయండి సార్, ట్రై చేయండి. సో ఇప్పుడు ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ అవి ఎలా ఉంటాయి, ఈ ఆబ్జెక్ట్స్ ఒకసారి చూపిస్తారు చూడండి. సో అలర్ట్ ఓల్డ్ వాల్యూ, సారీ, ఓల్డ్ వాల్యూ ప్లస్ కామా న్యూ వాల్యూ కామా ఈస్ లోడింగ్. ఇవి ఎలా అంటే ఈ ఆబ్జెక్ట్స్ లో ఏం డేటా స్టోర్ ఏంటి చూద్దాం. ఈ మూడింటిని ప్రింట్ చేస్తారు. నేను రిఫ్రెష్ చేస్తా. అలర్ట్ రాలా? ఓకే ఓకే, సో నేను ఆన్ చేంజ్ చేయాలి కదా. ఎందుకు రాలా చెప్పు, లోడింగ్ లో నువ్వు చేంజ్ చేయాలి కదా, ఫస్ట్ చేంజ్ చేస్తేనే ఈ ఫీల్డ్ మీద నీకు అలర్ట్ వస్తుంది. ఓకే ఓకే, గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా. సో ఇది ఎట్లా అంటే ఇది ఆన్ చేంజ్ స్క్రిప్ట్ అనమాట, పర్టికులర్ గా ఫీల్డ్ మీద చేంజ్ అయినప్పుడు మాత్రమే రన్ అవుతుంది.
అర్థమవుతుందా? ఒకవేళ ఆన్ లోడ్ ఆన్ చేంజ్ నీకు అటే టైం రావాలంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అనమాట. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే దీన్ని రిమూవ్ చేస్తావు. ఈస్ట్ లోడింగ్ అని రిమూవ్ చేస్తే ఇక్కడ ఈ ఫస్ట్ సెకండ్ లైన్ నుండి ఈస్ట్ లోడింగ్ రిమూవ్ చేస్తే నువ్వు చెప్పిన సినారో వర్క్. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఈ వాల్యూస్ ఏమొస్తాయి అనేది చూపిస్తాను, తర్వాత నువ్వు అడిగిన దానికి నేను ఆడ చూపిస్తా. ఇప్పుడు చాట్ బెట్ దావచ్చంజుడు. సో ఫస్ట్ ఇది వరల్డ్ వాల్యూ ఈమెయిల్. వరల్డ్ వాల్యూగా మనం ఏం తీసుకున్నదా? వరల్డ్ వాల్యూ న్యూ వాల్యూ. ఓకే కూల్. ఓకేనా? సో వరల్డ్ వాల్యూ ఈమెయిల్, న్యూ వాల్యూ చార్ట్, ఈస్ లోడింగ్ అనేది ఫాల్స్ లో. ఎందుకు? ఇది లోడ్ అవ్వాలి ఫామ్. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైంది ఈస్ లోడింగ్ అనేది ఎందుకు. ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఆ టైంలో మాత్రమే అది ట్రూ ఉంటుంది. సో వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత ఫామ్ ఆల్వేస్ ఫాల్స్. ఇప్పుడు నువ్వు అడిగిండే సినారియో ఏంటంటే ఇది ఆల్రెడీ ఈమెయిల్ అనేది చూడొచ్చు, ఆల్రెడీ ఈమెయిల్ ఉంది, ఇది ఫాల్స్ అయిపోవాలి కదా. సో ఇది లోడింగ్ ని స్టాప్ చేస్తాం ఈ ఫంక్షన్ అనేది. సో ఇప్పుడు ఏం చేద్దాం రా అంటే నువ్వు సింపుల్ గా ఈ లోడింగ్ ని రిమూవ్ చేసేస్తావు. దీన్ని రిమూవ్ చేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే లోడ్లు ప్లస్ ఆన్ చేంజ్ అట్ ఏ టైం వర్క్ అవుతాయి. చూడండి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తావా, ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే ఆన్ చేంజ్ లో లోడింగ్ వర్క్ అవుతుందా? ఎస్ వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది అంటే ఈస్ లోడింగ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇఫ్ లో దాన్ని నేను రిమూవ్ చేస్తాను, అది రిస్ట్రిక్ట్ చేస్తా ఉంటుంది లోడ్ లో వర్క్ అవ్వకుండా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని రిమూవ్ చేసేస్తాము. ఇక్కడ ఈస్ లోడింగ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఆన్ లోడ్ లో వర్క్ అవుతుంది, ఆన్ చేంజ్ లో కూడా వర్క్. క్లియరా? నెక్స్ట్ ఆన్ సబ్మిట్. ఆన్ సబ్మిట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నాను, ఓపెన్ చేద్దాం. ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ ఐటమ్ ఎంటీ ఉంటుందో అప్పుడు మనం హైడ్ చేద్దాం, ఐ మీన్ సారీ సబ్మిట్ ని రెస్ట్రిక్ట్ చేద్దాం. ఎలా సబ్మిట్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు? సో చెక్ కాన్ఫిగ్ ఎంటీ student. Okay, your type all, టైప్ వచ్చి ఆన్సర్. ఇప్పుడు సింపుల్ గా నేను చెప్పాను, ఈడ ఈ ఫంక్షన్ లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్. సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ ఏం యూస్ చేస్తాం, రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్. రిటర్న్ ట్రూ అంటే డేటాబేస్ పంపేయ, రిటర్న్ ఫాల్స్ అంటే క్లయింట్ సైడ్ రెస్ట్రిక్ట్ చేసేసాయి. అర్థమవుతుందా? ఈడ బ్రౌజర్ లో పోనీ అసలు సర్వర్ ఇఫ్ g_form dot get value of cmdb underscore ci, okay, equals to mti. ఏం చేస్తావు నువ్వు, రిటర్న్ ఫాల్స్. నీకు కావాలంటే అలర్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం పెడతావు, అలర్ట్ కానీ g_form dot మెసేజ్లు ఉన్నాయి, ఏదైనా పెట్టుకోవచ్చు నీ ఇష్టం. మెసేజ్ పెడదాం, పైన పెడదాం మెసేజ్ g_form dot యాడ్ ఎర్రర్ మెసేజ్ ఉన్నది కదా, ఇది పెట్టాం. ఏం పెడదాం, సో ప్లీజ్ ఫిల్ ది కాన్ఫిగరేషన్ ఐటమ్ ఫీల్డ్, సేవ్ అంటే ఎల్స్ ఒకవేళ ఆల్రెడీ ఫిల్ అయితే రిటర్న్ ట్రూ. అర్థమవుతుందా? ఇది అనేది లేదు, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏమని చెప్తుంది, ప్లీజ్ ఫిల్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఫీల్డ్. బ్రౌజర్ లో సేవ్ చేయండి, చూడు ఈ డాట్ అనేది అలాగే ఉండిపోయింది, ఇది ఇంకా అక్కడ పోలేదు, సర్వర్ పోలేదు. ఇది రిస్ట్రిక్ట్ చేస్తాను, అదే నువ్వు ఫిల్ చేయి ఏదైనా ఒక వాల్యూ.
అప్పుడు నీకు సర్వర్ పంపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ డేటా అనేది ఆడ సర్వర్ లో స్టోర్ అయింది డేటాబేస్ లో. ఈ డాట్ పెట్టా కదా ఇప్పుడు చూడు, మళ్ళా చూడు దీన్ని తీసేసి నువ్వు ఏదైనా సరే మనం పెట్టింది ఏమి, ఏదైనా చేంజ్ చేసి నువ్వు సబ్మిట్ చేస్తే మస్ట్ అండ్ షుడ్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఉండాలి అంటాం. సరే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, నేను ఆన్ హోల్డ్ పెడతాను. ఆన్ హోల్డ్ పెట్టి ఇవి చేస్తా. సో ఇప్పుడు నీకు కాన్ఫిగరేషన్ ఐటమ్ ఒకవేళ ఫిల్ చేయాలి కదా, సేవ్ చేస్తే ఓకే. సో ఇది కూడా అడుగుతుంది. ఇప్పుడు సేవ్ చేస్తాను. చూడు ఏం చెప్తుంది, ప్లీజ్ ఫిల్ కాన్ఫిగరేషన్ ఫీల్డ్. అంటే ఈ ఫీల్డ్స్ ని సర్వర్ లెక్క పోనీలా, ఇక్కడే పెట్టేస్తాం క్లయింట్ సైడ్. నువ్వు ఈ ఫీల్డ్ ఫిల్అప్ చేసేంత వరకు కూడా అర్థమవుతుందా? అది నెక్స్ట్ ఆన్ సెల్ ఎడిట్ స్క్రిప్ట్. క్లయింట్ స్క్రిప్ట్స్ ఆన్ సెల్ ఎడిట్ వచ్చింది. మనం ఏం చేద్దాం అంటే ఒక పని చేద్దాం. షార్ట్ డిస్క్రిప్షన్ కదా, ఇది ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే యాక్సెస్ ఉండాలి ఇది ఎడిట్ చేయడానికి. నార్మల్ యూజర్స్ కి అంటే ఐటీఎల్ యూజర్ ఇది చూసినాక వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు. ఇక్కడ ఎడిట్ చేసాక ఒక మెసేజ్ రాలా, నో యూ కాంట్ ఎడిట్, యూ డోంట్ హ్యావ్ అడ్మిన్ యాక్సెస్ అని. ఓకేనా, ఇది లిస్ట్ వ్యూ లో వర్క్ అవుతుంది. సో రైట్ షార్ట్ డిస్క్రిప్షన్ టేబుల్ వచ్చి ఇన్సిడెంట్ టైప్ వచ్చి ఆన్ సెల్ ఎడిట్, ఫీల్డ్ నేమ్ షార్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ సింపుల్ అనమాట, ఏం లేదా ఈ పైన అన్ని మర్చిపోండి మీరు కావాలంటే. నువ్వు ఒకవేళ ఇది ఫ్లూప్ లో పెట్టినావు అనుకో సేవ్ అవ్వనిస్తుంది, లేకపోతే లేదు, అంతే సింపుల్ చెప్పాలంటే. సో if the_user.has role of అడ్మిన్ అయితే యాక్సెస్ ఇవ్వు, ఓకేనా, లేకపోతే లేదు అంతే. ఎల్స్ కాల్ బ్యాక్ ఆఫ్, దీన్ని కాపీ చేసుకోండి, అది అట్లా అట్లా కాల్ బ్యాక్ ఆఫ్. వాడు ఏమి చేసినాడు, సేవ్ అండ్ క్లోజ్ అంటే ఫాల్స్ పెట్టాను అంతే. సేవ్ చేద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేయాలి, క్లయింట్స్ కి రాసిన ప్రతిసారి రీఫ్రెష్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ చేద్దాం. సో ఎడిట్ అవుతా ఉంది, ఓకేనా. అదే నువ్వు ఇంకో యూజర్ కి ఇంపర్సనేట్ అవ్వు, అబిల్ ట్యూటర్ కి ఇంపర్సనేట్ అవుతాం, వీడైతే అడ్మిన్ కాదనమాట. సో రిఫ్రెష్, ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ చేయాలి. ఇప్పుడు చేంజ్ అవ్వాల, ఒకటి ఇష్యూ రిమూవ్ చేస్తున్నాడు కానీ అవ్వాల, మన మెసేజ్ ఎట్లా కాబట్టి రాలేదు యాక్చువల్గా, లేకపోతే కన్నా మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో యూ కాంట్ ఎడిట్ ఓన్లీ అడ్మిన్స్ కనెక్ట్ చేంజ్ చేయని. ఇలా నువ్వు అలా ఎడిట్ చేసి ఏదైనా రాయినా కూడా ఇంకా నువ్వు సేవ్ కొట్టినా కూడా పాద్యం అడుగుతుంది. అదే కదన్నా, నువ్వు కాబట్టి మెసేజ్ పెట్టుకోవచ్చు ఆడ స్క్రిప్ట్ లో. సో అది ఆన్ సెల్ ఎడిట్ అనమాట. ఓకే, దీనిలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బ్రో, ఈ ఎగ్జాంపుల్సే ట్రై చేయండి మీరు హోంవర్క్. దీనిలో ఉన్న ఎగ్జాంపుల్స్ దీనిలో ప్రాక్టీస్ చేయండి. తర్వాత డిస్ప్లే బిజినెస్ సర్చింగ్ లేదు, సరే టుమారో అది ఒక 10 నిమిషాలు డిస్ప్లే బిజినెస్ చెప్పేసి ఇంకో కాన్సెప్ట్